ప్యారిస్ వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలి సార్. మేము ఈసారి కొత్తగా ఏం చేసామంటే యూరోస్టార్ ట్రైన్ ఎక్కాము. అదేంటండి లండన్కి ప్యారిస్ మధ్యలో సముద్రం ఉంటుంది కదా, ఎలా వెళ్తారనుకున్నారా? ఇక్కడ సముద్రం కిందనే రైళ్ళు ఉంటుంది, టన్నల్స్ తవ్వారు, ఆ టన్నల్లో వెళ్తారు. ఇది ఇక్కడ నుంచి 2 గంటల 15 నిమిషాలు ట్రైన్. ఏం ఆ పక్క ఈ పక్క మాకైతే ఏం కనపడట్లేదు, మొత్తం టన్నలే ఉంది. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు యూరో స్టోర్లో ఫుడ్ డ్రింక్ అన్నీ ఉంటాయన్నమాట, వెళ్ళి కొనుక్కొని తినొచ్చు కావాలనుకుంటే. స్టేషన్కి వచ్చినాము. ఇది వచ్చి ఇక్కడేమి ఇమిగ్రేషన్ ఏం లేవు లోపల, జస్ట్ ఎగ్జిట్ అయిపోయినాము. ఎక్కడ ఉన్నాం మనం? మెట్రోలో ఉన్నాం. ఈ పేర్లు కూడా అంతా తెలుగులో వచ్చా, ఇంగ్లీష్లో కూడా లేవు, అన్నీ ఫ్రెంచ్లో ఉన్నాయి. అక్కడ కనీసం అక్కడ హెల్ప్ అడుగుదామని వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి కదా. వాళ్ళు ఏం చెప్తున్నారో అంత ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నారు మొత్తం యాప్లో. టికెట్ ఎంత అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఎంత జనాలేమో విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. సో మేము బ్యాగులని జాగ్రత్తగా పెట్టుకున్నాము. మా బస్ 58 ఇంకా రాలే, ఎంతకు వస్తుందో తెలియదు. 18 మినిట్స్ అంట. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 18 మినిట్స్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్గా చాలా మంత్స్ తర్వాత పెట్టిన వీడియో. సో మాకు మ్యారేజ్ వచ్చినది మధ్యలో, బట్ స్టిల్ పోస్ట్ చేయలేదు, చాలా లేట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మేము గెస్ వేవియా ఎక్కడ ఉన్నామంటే మేము ప్యారిస్. మీరు చూడొచ్చు, మంచి వైబ్ ఉంది. స్టేషన్ నుంచి బయటకు వస్తే అక్కడ రెస్టారెంట్స్ అన్నీ చూస్తే అంత రెడ్డిష్. ఈ సైడ్ ఎంత బాగుందో, ఫ్యాన్సీగా ఉంది. సో ఇప్పుడు మా జర్నీకి వస్తే ఏమైందంటే, లండన్ నుంచి మేము ట్రైన్ తీసుకున్నాం అనమాట. అండర్ గ్రౌండ్ ఫ్లైట్కి వెళ్ళలేదు, ఎందుకంటే మామూలుగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కాబట్టి ట్రైన్ తీసుకుంటే ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి వచ్చామన్నమాట. వస్తే అండర్ గ్రౌండ్ దొరుకుతుంది మీకు. ఎక్కడంటే లండన్ కింగ్ క్రాస్ నుంచి ఉంటుంది. సో కింగ్ క్రాస్లో ఎక్కితే మీకు అండర్ గ్రౌండ్ సీ ఉంటుంది. సీ నుంచి మేము ప్యారిస్ ఏదో నాకు అది పేరు గుర్తులేదు కానీ అక్కడికి వచ్చామన్నమాట. ఆ స్టేషన్కి వస్తే అక్కడ చూస్తే మాకు అసలు ఒక్క ముక్క రావట్లేదు వాళ్ళకి ఇంగ్లీషు. సో అసలు ఈవెన్ ట్రాన్స్లేషన్ అంతా హ్యాండీగా పెట్టుకోవాలి మీరు వస్తే మాత్రం ప్యారిస్కి ఎస్పెషలీ. సో వాళ్ళు ఏంటంటే మేము ఈవెన్ పాస్ ఎలా అవుతుంది, బస్ టికెట్ ఎంత అవుతుంది అని చెప్పి అడగడానికి వెళ్తే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇంగ్లీష్ మాత్రం. సో అందుకని అంత ఫ్రెంచ్ వాడుతున్నారు. సో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే క్యాలిక్యులేటర్ తీసాడనమాట. 8 పౌండ్స్ ఎలా అవుతుంది, 18 పౌండ్స్ ఎలా అవుతుంది అని నాకు చూపించడం కోసం. అంత చెప్పలేకపోతున్నాడు అబ్బాయి ఇప్పుడున్న ఆయన. సో అలా ఉంటుంది అనమాట. సో మీకు స్టేస్ ఎక్కువ ఉంటాయి. లగేజ్ మాలాగా మిస్టేక్ చేసుకొని ఇంత లగేజ్ చూస్తే మీరు ఎంత తెలుస్తుంది. నా లగేజ్ చూస్తే నిండుగా బ్యాక్ ప్యాకర్స్ లాగా వచ్చాయన్నమాట. అన్ని డ్రెస్సులు, స్లిప్పర్స్, షూలు అవన్నీ హీల్స్ పెట్టుకొని. సో అలాగా 5 years నుంచి వెయిట్ చేసి బకెట్లో ఒకటి ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్గా మాకు అన్ని షూట్ చేసుకోవాలని కానీ ఫొటోస్ తీసుకోవాలని కానీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా అన్నీ ఓవర్ ప్యాక్ అయినాయి. స్టిల్ మేము స్టేట్స్ అంతా ఎక్కుంటూ వచ్చాము, అలసిపోయాము, ఫుడ్ కూడా తినలేదు. అంత లోపల సౌండ్స్ వస్తున్నాయి కానీ రెస్టారెంట్స్ ఫుల్ బాగున్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే సో స్టేస్ అన్నీ ఎక్కువ బయటకు వస్తే ఇక్కడ స్టేషన్ వచ్చాము. వస్తే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. 5 minutes ఏమో అక్కడ చూడొచ్చు. 58 మాది. అక్కడ మేబీ 3 minutes ఉన్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మా బస్సు వస్తుంది. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోయి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి సిటీ నైట్ ఎలా ఉంటుంది, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసి రేపు పొద్దున్న మళ్ళీ ఫ్రెష్గా ఏవైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో ఐఫిల్ టవర్ కానీ లేకపోతే లౌరీ మ్యూజియం కానీ లేకపోతే ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, ఫ్రెంచ్ గేట్ ఆర్ సంథింగ్ ఏదో, అవన్నీ కవర్ చేస్తాము. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అది మాకు. యాక్చువల్గా ట్రైన్ ఉండాల్సింది పొద్దున్న ప్లాన్ చేసుకున్నాం 9 o'clockకి. అది మాకు అంతా ఫుల్ సోల్డ్ అవుట్ అయిపోయి మాకు 5 o'clockకి దొరికింది. అది కూడా మేము ఎలా వచ్చామంటే అన్ని రౌండ్లు వేసుకుని లాస్ట్కి వస్తామో అన్నట్టు వచ్చాము. సో చూద్దాం రండి, హోటల్కి వెళ్ళిపోయాక చూపిస్తే ఎలా ఉంది హోటల్ ప్రైస్ ఎంత అని. బ్యాక్ చూడు, మిలిటరీ వెళ్తాం. ఏంది ఇంత పొడుగుంది బస్సు? వజ్రా లాగా బెంగళూరులో వజ్రా ఒకప్పుడు ఉండేది వజ్రా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్స్ అట్లా ఉంది. మొత్తం అన్నిటికీ బాల్కనీస్ ఉన్నాయి. లండన్లో చాలా తక్కువ కదా బాల్కనీస్. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు బాల్కనీ. సో ఇప్పుడు మీరు చూసి మనం బస్సులో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇది లాస్ట్ బస్ అనమాట. మాకు తెలియదు ఎక్కేటప్పుడు, బట్ ఆఫ్టర్ మనం ఎక్కినాక తెలిసిందనమాట ఇదే లాస్ట్ బస్ అని చెప్పి. సో లక్కీ అనుకున్నాము. సో ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. హోటల్కి వెళ్ళిపోయి ఆల్రెడీ మీరు చూస్తే 10 అయిందనమాట. మాకు చెక్-ఇన్ యాక్చువల్లీ ఆఫ్టర్ 3 అని మెన్షన్ చేశారు. సో నాకు తెలిసి ఎప్పుడైనా వెళ్ళచ్చు. వెళ్ళాక ఇంకా ఈరోజు తిరిగేది ఏం తెలిసి అవ్వదు, సిటీ కూడా చూడలేకపోవచ్చు. బట్ అదే ఇంకా వెళ్ళేసి చెక్-ఇన్ అయిపోయి
ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని నిన్నటి నుంచి నిద్ర లేదు. సో పొద్దున్నే తొందరగా లేసి 8 o'clock అంతా లేకపోతే 7 అంతా ఐఫిల్ టవర్ దగ్గర పోయి 9 o'clock అంతా టికెట్ తీసుకున్నాము. అది సో ఇప్పుడు మీరు చూస్తే ఇదే అనమాట హోటల్ ఎక్లో అని చెప్పి. ఇదే తక్కువలో ఉంది, కొంచెం మంచిగా అవుట్కట్స్లో ఉంది. సో దీనికే వచ్చామన్నమాట. లేకపోతే మీకు ఐఫిల్ టవర్ దగ్గర తీసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ డబల్గా 3 కూడా అవ్వచ్చు. సో అందుకని ఇక్కడికి వచ్చాము. సో ఇదే రండి చూడడం ఎలా ఉంది, వర్త్ ఆ ప్రైస్ ఏంటని చెప్పి. ఓకేనా, ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్. ఎందుకంటే ప్యారిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో రూమ్ కూడా చాలా బాగుంది. ఓకే, 9 o'clockకి మాకు ఐఫిల్ టవర్ టికెట్ ఉందన్నమాట. మేము ఇక్కడ ఆల్రెడీ 8:20 అయింది. సో బస్సులో వెళ్తున్నాము. వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది అక్కడ. ఇప్పుడు వచ్చేసాము ఎక్కడికి, మీరే గెస్ట్ చేయండి పైన ఎలా ఉందో. చెప్పండి మీరే ఏంటో అది ఏంటిది. ఐఫిల్ టవర్ ఆబ్వియస్లీ. సో మనకి ఎంట్రన్స్ టికెట్ కొన్నాం కాబట్టి ఇప్పుడు 9 o'clock స్టార్టింగ్ 9 o'clock ఉంటుంది అనమాట. సో అదే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మేము నైట్ ఎలాగో మేబీ మిస్ చేయొచ్చు అని చెప్పి పొద్దున్నే ఫస్ట్ బుక్ చేసేసుకుంటే రిమైనింగ్ చూసుకోవచ్చు అని చెప్పి. చూడండి ఎంత బాగుంది పైన. మీరు చూస్తే లైన్ పెద్ద క్యూ అనేది. అది ఎందుకు అంటే కొత్తగా టికెట్స్ కొనుక్కునే వాళ్ళకి అనమాట. మనం ఏంటంటే మనకి ఇది కొన్ని వీడియోస్ చూసాం కాబట్టి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ముందే ఆన్లైన్లో కొనుక్కున్నాము. సో మీరు స్కిప్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ ముందుకు పంపిస్తారనమాట. అప్పుడు మీరు కొంచెం తొందరగా వెళ్తారు అలాగా. సో ముందు కొనుక్కోండి, మీరు కూడా వస్తే ఆన్లైన్లో. టవర్ చూడండి మొత్తం ఎంత ఐరన్ రా బాబు. ఫుల్ కింద పైన ఇది ఇంత హ్యూజ్ ఉంది ఇది. ఓ మై గాష్. సో ఇప్పుడు మీరు చూస్తే ఏంటంటే మనం సెక్యూరిటీ క్లియర్ చేసుకొని ఇక్కడ లోపలికి వస్తామన్నమాట. అన్ని చూస్తారు అన్ని బ్యాగ్స్లో ఏం పెట్టుకున్నాం ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది. సెక్యూరిటీ చెక్ అంటే చిన్నది ఏదైనా నైఫ్స్ కానీ గన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫైర్ అంటే టర్మ్స్ అలాంటివి ఉంటే తీసేయాలి. సో అన్నీ క్లియర్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. మేమేంటంటే స్టేర్స్ వెళ్ళొచ్చు. మీరు చూస్తే 3 floors ఉంటుంది ఇక్కడ 3 floors ఉంటుంది. ఇందులో మీరేంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని డిఫరెంట్ ప్రైసెస్కి ఉంటుంది. మీరు ఇంకోటి ఏంటంటే బై స్టేర్స్ వెళ్తే ఒక ప్రైసు, లిఫ్ట్ ద్వారా వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది. మేమైతే నడవడానికి సెకండ్ ఫ్లోర్కి 45 minutes అలా 1 hour దాకా పడుతుంది అన్నారు. స్టేర్స్ ఊహించుకోండి, అన్ని మినిట్స్ నడిస్తే మేము అది ఇంకంతే, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే మేము ఏం చేసామంటే లిఫ్ట్ తీసుకున్నాము, కొంచెం ఎక్కువైనా పర్లేదని. టికెట్ ఎంత దీనికి 18 అనుకుంటా. మేము డైరెక్ట్ దీంట్లోనే చేసుకున్నాము. థర్డ్ పార్టీ అలా ఏం చేసుకోలేదు కాబట్టి మాకు 18 euros ఏమో పడినట్టుంది. 18 euros 18 euros పడింది పర్ పర్సన్. సెకండ్ ఫ్లోర్కి ఏంటంటే బై లిఫ్ట్ అనమాట. అది పైకి వచ్చేసాం అనమాట. కింద నుంచి సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ నుంచి వ్యూ సేమ్ స్కై గార్డెన్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. వ్యూ ఒకటే. మనం ప్యారిస్ చూసాం, అక్కడ లండన్ చూసాం అనమాట. సో ఇక్కడ చూడండి సేమ్ వాటర్, రివర్ అంతా బాగుంది. మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ ఉంటుందంట. షాపింగ్ ఉంటుంది, అలానే రెస్టారెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుందంట. సో అది కూడా చూద్దాం వీలైతే, టైం ఉంటే. ఇవన్నీ సోవెనీర్స్ అండి. మనం పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఈఫిల్ టవర్లో.
ఐఫిల్ టవర్లో ఈ సొవెనీర్స్ మనం కొనుక్కోవచ్చు ఇక్కడ అన్ని కనిపించేటివి మీకు. ఇక్కడికి వచ్చి మనం స్పెండ్ చేసిన టైం ఇక్కడ ఒక చిన్న గుర్తు, ఒక మెమరీ అన్నమాట. సో ఏదైనా కొనుక్కోవచ్చు. కాస్త ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఇట్స్ ఓకే స్టిల్. నేనైతే కప్పు తీసుకున్నాను. ఏం కొన్నామంటే నాకు కప్స్ ఇష్టం కాబట్టి కప్స్ కొన్నాడు. నాకైతే ఈ మ్యాగ్నెట్స్ ఇస్తాము, జస్ట్ ఈజీగా ఉంటుంది, స్పేస్ ఆక్యుపై చేస్తాము. సో అందుకే జస్ట్ ఏదైనా ఒక దాని మీద అతికిచ్చేసాము, ఫ్రీజర్ మీద. సో నాకు ఏదైనా ఐరన్ మ్యాగ్స్ అలాంటివి. సో అందుకని ఇది తీసుకున్నాను. హ్యాండీగా ఉంది, ఈజీగా ఉంది, తక్కువ డబ్బులు కూడా. సో అందుకని కొన్నాము. ఎండలకు తట్టుకోలేక ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్ప్రింక్లర్స్ చూడండి ఎట్లా ఎయిర్లోకి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ స్ప్రింక్లర్స్ వల్ల వేడి తగ్గుతుందని చెప్పి జనాల మీద. సో టవర్ కింద ఇట్లా రిలీజ్ చేస్తున్నారు వాటర్. మామూలు ఎండ లేదురా బాబు, ఇండియాలో మాదిరి ఉంది అసలు. ఫుల్గా వాయించి కొడితేస్తుంది ఇక్కడ అంతా. వెరీ మ్యాగ్నిఫిషియంట్ కదా. కొన్ని చూస్తే మనకు అబ్బా అనిపిస్తుంది. అందులో ఖచ్చితంగా అయితే ఐఫిల్ టవర్ ఒకటి. రాత్రి నుంచి ఇంతవరకు మేము వాటర్ తాగలేదు. ట్యాప్ వాటర్ తాగితే మళ్ళీ అంటే ట్యాప్ వాటర్ అందరు తాగొచ్చు ఇక్కడ, అందరు తాగే ట్యాప్ వాటర్ లండన్లో లాగా. కానీ ఏంటంటే మేము వాటర్ చేంజ్ అయితే మళ్ళీ కాస్త ఏదైనా జలుబు కానీ కోల్డ్ అయితే వస్తుంది, మళ్ళీ టూర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి వాటర్ తాగకుండా అలానే ఉన్నాం. రాత్రి ఒక వాటర్ బాటిల్ తాగినాం, ఎందుకంటే నైట్ వచ్చేదానికి చాలా లేట్. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం. ఇది వచ్చి €4 వాటర్ బాటిల్. సో ఇది తాగేసి టూర్ కంటిన్యూ చేస్తాం. చూస్తుంటే తెలుస్తుంది. లౌరీ మ్యూజియంకి వచ్చాము. అక్కడ మోనాలిసా ఇది చూడొచ్చు మీరు, సెకండ్ స్పాట్ అనమాట ఇది. మేము టికెట్ బుక్ చేసుకున్నాం 1 o'clockకి. సో కరెక్ట్గా వచ్చాము ఒక 1/2 hour ముందు. చూడడానికి ఏదైనా తినేసి మళ్ళీ చూసేసి చూద్దాం ఎలా ఉంటుందో లోపలన్నీ చూద్దాం రండి. ఎంటర్ అయిన తర్వాత లవ్రీ మ్యూజియంలో ఎలా ఉంది లోపల, అసలు ఏమన్నా ఉంది అసలు. బాగా తీశారు అసలు, ఐ మీన్ బాగా కట్టారు అసలు. ఎంత బాగుంది కదా ఆర్కిటెక్చర్, ఎంత బాగుంది. కానీ మనదే కాంప్లెక్స్ ఉంటాయి గుడుల మీద ఆర్కిటెక్చర్ చెప్పాలంటే. వీళ్ళు మామూలుగా ఉన్నాయి కాదంటే నీట్గా ఉన్నాయి. మనం కూడా పెట్టుకుంటే బాగానే ఉంటాయి అనుకో. వచ్చేసాం ఫైనలీ. మ్యూజియం లోపలికి వచ్చాను. మ్యూజియం లోపల చూడండి ఎట్లయిందో ఈ పిరమిడ్ షేప్ లోపల. ఇది లోపల నుంచి వ్యూ.
చూసినారా జనాలు ఎగబడినారు ఒక మోనాల పిక్చర్ కోసము. ఎక్కడుందో చూడండి, అక్కడెక్కడ ఉంది. అది ఒరిజినల్ మోనాలిసా పిక్చర్. ఇన్వర్టెడ్ పిరమిడ్ మేబీ ఆయన కల్కిలో తీస్తున్నాడు. ఇన్వర్టెడ్ పిరమిడ్ కాంప్లెక్స్ ఉంటుంది. దీన్ని చూసి ఏమైనా ఐడియా వచ్చిందా ఏంటి? ఇన్స్పైర్ అయ్యి తీసినాడు. అవును, ఏంటి పెద్ద బిగ్ బెలూను? హౌ వాజ్ యువర్ డేస్ రావ్య? బాగా టైర్డ్ అయిపోయినావా? బాగా. ఎట్లుంది? ఎండలు ఎట్లున్నాయి? లండన్లో ఉన్న రోజులు అబ్బా చలి నాన్న ఎట్లా వెళ్ళాలి బయటికి, అసలు నరకం చూపిస్తుంది. ఈరోజు ఎండ కానీ ఎట్లా రాయన అని చెప్పి మళ్ళీ హోటల్ పోదాంపా అని చెప్పి నరకం చూపించి ఇప్పుడు మొత్తం పూర్తిగా అయిపోకుండా టూరు హోటల్ తీసుకొస్తుంది నన్ను. ఎందుకంటే స్నానం చేసి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఎండ కూడా తగ్గుద్ది అని చెప్పి. అవును, లేకపోతే అసలు మొత్తం స్వెట్ అంటే అసలు దారుణంగా ఘోరంగా. జనాలు అక్కడ తట్టుకోలేక ఎండలకి స్ప్రింక్లర్తో వాటర్ కొడుతున్నారు అన్ని. నేను కూడా పోయిదాన్ని పెడదాం అనుకున్నా. బస్సుల్లో ఇంకోటి ఏంటంటే ఏసీ ఎన్ఎఫ్ ఏసీ లేదు, ఉడికిపోతున్నాం. బ్రాయిలర్ కూడా ఉడికిపోయినట్టు. ఏందిరా బాబు అని వచ్చింది నాకైతే. బట్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి బస్సెస్ బాగా తిరగడానికి. అంటే క్యాబ్స్ అసలు అవసరమే రాదు. మేమైతే అది మాత్రం కరెక్ట్ ఉన్నాం కాబట్టి అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది. మెట్రోస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. విత్ ఇన్ 5 minutes అంతే, లేదా 10 minutes మ్యాక్స్ వెయిటింగ్ టైమ్. 30 minutes లో రీచ్ అయిపోతాం. మోస్ట్లీ జోన్ 1 ఎక్కడికైనా సరే రేడియస్ వచ్చి 30 minutes వెళ్ళిపోవచ్చు. 4 kilometers రేడియస్ ఉంది. మనం ఉన్నది 4.4, బట్ 30 minutes లో వచ్చేసాం. అది కథ. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఫోన్స్ అన్ని ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ మీరు పెట్టిన మళ్ళీ బస్ పెట్టుకొని మళ్ళీ రావడం. అంతే, అదే ప్లాన్ ఇప్పుడు. అది ప్లాన్. సరే చూద్దాం ఎలా జరుగుతుందో. లెట్స్ సీ.